ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాకినాడ రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కర్ప మండలం ఎండమూరు గ్రామంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన పార్టీకి చెందిన 100 మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు నురుకుర్తి వీరన్న, మారెళ్ల ఆనందం, చేగుంటి దుర్గారావు, రవీంద్రబాబు, అలాగే జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే కన్నబాబు చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని వైఎస్ఆర్ కుటుంబంలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా నురుకుర్తి వీరన్న మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీలపై మనస్తాపం చెంది వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, సత్యబాబు, కాకినాడ రూరల్ మండల జడ్పీటీసీ సభ్యులు నురుకుర్తి రామకృష్ణ, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆచార్య ఎన్జీ రంగా, విశ్వవిద్యాలయం డైరెక్టర్ చింతా ఈశ్వరరావు, రెడ్డి శ్రీను, మారెళ్ల వెంకటరమణ, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన నేను మనస్తాపం చెందాను అని చెప్పారు. దేనికోసం? బీసీలకి ప్రాధాన్యత ఇస్తానని చంద్రబాబు నాయుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి కనీసం ఒక్కరిని కూడా బీసీలకి టికెట్ ఇవ్వని పరిస్థితిలో వచ్చాడు ఆయన. కానీ ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కానీ మనస్తాపం చెంది ఇవాళ ఇక్కడ వస్తా ఉన్నానని చెప్పారు. అంతేకాకుండా వాళ్ళు ఏదో పొత్తు పెట్టుకున్నారు పైకి ఓట్ల కోసమే తప్ప మనస్ఫూర్తిగా కలవలేదు, కనీసం మాకేమీ ప్రాధాన్యత ఇవ్వలేదు, గ్రామంలోకి వస్తే కూడా మాకు చెప్పట్లేదని ఆయన చెప్పడం నేను చూసా, ఎప్పుడే విన్నా. చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, బీజేపీ అయినా అవసరం కోసం పొత్తే తప్ప ప్రేమతో ప్రజల పట్ల కాదు, పదవుల కోసం పెట్టుకున్న పొత్తులు అలాగే ఉంటాయనడానికి ఇదే ఉదాహరణ. జగన్ గారు ఏం చెప్పారు? నా పొత్తు పేదలతో, నా పొత్తు ప్రజలతో, నేను సింగిల్ గానే వస్తానని చెప్పారు తప్ప వేరే ఏ పార్టీలతో కలవలేదనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నా. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఒక బలమైన వ్యక్తిని కొట్టాలంటేనే 10 మంది కలిసి వస్తారు. తన బలం మీద నమ్మకం లేని వాడు మాత్రమే 10 మందిని పోగేసుకుంటాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ తాము ఒక్కరిగా జగన్ గారిని ఓడించలేమనే ఉద్దేశంతోనే కట్లు కట్టుకుని, జతలు కట్టుకుని, ఒకరి భుజం మీద ఒకరు చేసుకుని చీకట్లో నడిచొస్తున్న ఒక బృందంలాగా తయారై వస్తూ ఉన్నారు. గత 6 సంవత్సరాల బట్టి గ్రామ పార్టీగా ప్రెసిడెంట్గా ఉన్నానండి. ఈరోజు చెట్టు పరిచయలకి తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది కాబట్టి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అధికారం లేకుండా, ఇంటిమేషన్ లేకుండా ఇప్పుడైతే నానాజీ గారికి ఉమ్మడి అభ్యర్థిగా టికెట్ ఇచ్చిన తర్వాత గ్రామ పార్టీ ప్రెసిడెంట్ సలహా తీసుకోకుండా కార్యకలాపాలు ఎండమూరులో జరిపారు కాబట్టి మనస్తాపం చెంది ఈరోజు వైఎస్ జగన్ గారు అభివృద్ధిలో 3,45,000 రూపాయలు లబ్ధి పొందారు కాబట్టి కన్నబాబు ఆశయాలు మెచ్చి, జగన్ గారి ఉద్దేశాలు మెచ్చి ఈరోజు గ్రామ ప్రెసిడెంట్గా టీడీపీకి రాజీనామా చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుందండి. ఈ సభావకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.